మీరు సపోజ్ ఒక ల్యాండ్ కొన్నారు అని అనుకోండి. ఆ ల్యాండ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరుంటాయి? మీ దగ్గరే ఉంటాయి కదా! అలాగే మీరు ఎప్పుడైతే షేర్స్ కొంటారో, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరుంటాయో మీకు తెలుసా? యూజువల్‌గా ఎలాంటి ఇన్వెస్టర్ అయినా కూడా ఫస్ట్ వాళ్ళు ఒక డీమ్యాట్ అకౌంట్ అంటే ఒక బ్రోకర్ అకౌంట్ లైక్ జీరోదా గానీ, గ్రో గానీ, ఏంజెల్ వన్ కానీ, అప్‌స్టాక్స్ కానీ ఇలాంటి అకౌంట్స్‌లో ఒక బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఈ బ్రోకర్ అకౌంట్‌ని యూజ్ చేస్తూ ఎప్పుడైనా ఒక బై ఆర్డర్ కానీ, సెల్ ఆర్డర్ కానీ పెట్టినప్పుడు ఫస్ట్ ఆ ఆర్డర్ అనేది డిపాజిటరీ దగ్గరికి వెళ్తుంది. ఆ డిపాజిటరీ ద్వారా స్టాక్ మార్కెట్ లో ఉన్న ఎక్స్చేంజెస్ లైక్ బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ వెళ్తుంది. ఎప్పుడైతే మీరు పెట్టిన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందో అలాంటప్పుడు మీరు కొన్న షేర్స్ యొక్క డేటా అనేది డిజిటల్ గా డిపాజిటరీస్ దగ్గర సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా డిపాజిటరీస్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేది? వాళ్ళు మన ట్రాన్సాక్షన్స్ ని అండ్ అలాగే మన డాక్యుమెంట్స్ ని చాలా జాగ్రత్తగా ఉంచుతారు. అయితే కొన్ని కోట్ల మందికి సంబంధించిన కొన్ని వేల షేర్స్ యొక్క డేటాని ఈ డిపాజిటరీ సేవ్ చేసుకోవాలి కాబట్టి వీటికి చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకనే ఇండియాలో కేవలం 2 మాత్రమే లైసెన్స్డ్ డిపాజిటరీస్ ఉన్నాయి. అవేంటో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకటి సిడిఎస్ఎల్, రెండోది ఎన్ఎస్డిఎల్. మీకు అర్థమైంది కదా, కొన్ని కోట్ల మంది యొక్క షేర్స్ డేటాని జాగ్రత్తగా వీళ్ళు కాపాడుతూ ఉంటారు. ఎవరైనా ఒక కొత్త ప్లేయర్ వచ్చి మేము కాపాడతాము, మేము స్టోర్ చేసుకుంటాము అన్నా కూడా యూజువల్ గా సెబీ వాళ్ళని నమ్మడానికి కూడా కొన్ని దశాబ్దాల టైం పట్టొచ్చు. అందుకనే మన మార్కెట్ లో ట్రేడర్స్ లేదా ఇన్వెస్టర్స్ పెరుగుతున్నంత కాలం ఈ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ యొక్క బిజినెస్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటుంది. అందుకనే ఈ కంపెనీ గతంలో ఒకసారి ఎలా పెరిగింది అని చూడడం కోసం నేను ఆ కంపెనీస్ యొక్క రెవెన్యూని కంపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ కి లాస్ట్ 5 years లో ఆ కంపెనీ యొక్క రెవెన్యూస్ ఎలా గ్రో అయ్యాయో చూద్దాం. సో 2022లో సిడిఎస్ఎల్ యొక్క రెవెన్యూ దాదాపు 550 crores ఉంటే అక్కడ నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చి 2026 వచ్చేసరికి దాదాపుగా 1100 కోట్ల దాకా సిడిఎస్ఎల్ యొక్క రెవెన్యూ అనేది పెరిగింది. ఈ లాస్ట్ 5 years లో రెవెన్యూ యొక్క సిఏజిఆర్ గనక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 20% ఉంది. వెరాస్ ఇదే 5 years టైం ఫ్రేమ్ లో ఎన్ఎస్డిఎల్ ని 2022లో గనక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 761 crores నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ ఈ ఇయర్ లో 2026లో గనక మనం అబ్జర్వ్ చేస్తే 1530 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది. ఎన్ఎస్డిఎల్ యొక్క రెవెన్యూ గ్రోత్ రేట్ అబ్జర్వ్ చేస్తే మనకి 19% సిఏజిఆర్ కనబడుతుంది. లాస్ట్ 5 years లో స్టాక్ మార్కెట్ లో ట్రేడర్స్ పెరిగారు, ఇన్వెస్టర్స్ పెరిగారు, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి కాబట్టి ఆబ్వియస్ గా ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ పెరుగుతాయి. కానీ వీళ్ళకి నిజంగా లాభాలు వచ్చాయా అని తెలుసుకోవడం కోసం ఈ కంపెనీస్ యొక్క క్యాష్ ఫ్లోస్ నేను అబ్జర్వ్ చేస్తే సిడిఎస్ఎల్ యొక్క క్యాష్ ఫ్లోస్ 2022లో దాదాపు 283 crores ప్రాఫిట్ ఉన్నది కాస్త కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చి ఈ ఇయర్ మనకి 467 crores దాకా క్యాష్ ఫ్లోస్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ కనపడుతుంది. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ సిఏజిఆర్ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 13% ఉంది. వెరాస్ ఇదే టైం ఫ్రేమ్ లో ఎన్ఎస్డిఎల్ ని మనం చూసినప్పుడు లాస్ట్ 5 years లో 2020లో ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 148 crores ఉంటే ఇప్పటిదాకా అది కంటిన్యూస్ గా గ్రో అవుతూ యాజ్ ఆన్ డేట్ లైక్ మార్చ్ 2026లో 713 crores ఉంది. దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ యొక్క సిఏజిఆర్ అబ్జర్వ్ చేస్తే దాదాపు 48% ఉంది. జనరల్ గా మనం ఈ కంపెనీస్ ని స్టడీ చేస్తున్నప్పుడు రెండు కూడా స్ట్రాంగ్ గానే గ్రో అవుతున్నాయి. కానీ మనం లాజికల్ గా గనక చూస్తే సిడిఎస్ఎల్ యొక్క రెవెన్యూ యాజ్ ఆన్ డేట్ ఎంత ఉంది? దగ్గరగా 1100 కోట్లు ఉంది. వెరాజ్ ఎన్ఎస్డిఎల్ యొక్క రెవెన్యూ 1500 కోట్లు ఉంది. సో రెవెన్యూ బేసిస్ లో ఎవరికి ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండాలి? యూజువల్ గా అయితే ఎన్ఎస్డిఎల్ కు ఉండాలి. అలాగే ఈ కంపెనీస్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినా కూడా సిడిఎస్ఎల్ యొక్క 2026 ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కంటే ఎన్ఎస్డిఎల్ దే చాలా క్లియర్ గా ఎక్కువగా ఉంది. సో ఎన్ఎస్డిఎల్ కే మార్కెట్ క్యాపిటలైజేషన్ యాక్చువల్ గా ఎక్కువ ఉండాలి. కానీ మ్యాజికల్లీ మీరు గనక అబ్జర్వ్ చేస్తే సిడిఎస్ఎల్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,000 కోట్లుంటే ఎన్ఎస్డిఎల్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 16,000 కోట్లు మాత్రమే ఉంది. యాక్చువల్ గా ఈ రెండు కంపెనీలు కూడా సిమిలర్ బిజినెస్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ లాజిక్ గనక అర్థమైతే మీకు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మీ మైండ్లోకి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక కంపెనీ యొక్క రెవెన్యూ కానీ ప్రాఫిట్ కానీ ఆ కంపెనీని వాల్యూ చేయడానికి సరిపోదు. అంటే ఈ రోజు ఒక కంపెనీ 100 రూపీస్ ఉండాలా 1000 రూపీస్ ఉండాలా అనేది డిసైడ్ చేయడానికి ఆ కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్ సరిపోదు. మరి ఏం సరిపోతుంది అనంటే ఆ కంపెనీకి మార్కెట్లో ఉన్న ట్రస్ట్, నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క లిస్టింగ్ హిస్టరీ అండ్ ఫైనల్లీ చాలా ఇంపార్టెంట్ వన్
ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్. అయితే ఇప్పుడు ఈ 3 పాయింట్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మీకు కొన్ని రియల్ స్టాక్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అయితే ఈ స్టాక్స్‌ని నేను ఇక్కడ చూపిస్తున్నప్పుడు కేవలం ఎడ్యుకేషనల్ కంపారిజన్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. దీని ద్వారా నేను స్టాక్స్‌కి ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను స్క్రీన్‌లో చూపించే వాల్యూస్‌ని చాలా జాగ్రత్తగా చూడండి. నేను screener.inలో CDSL యొక్క స్టాక్ డేటా ఓపెన్ చేస్తున్నాను. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో 2026లో CDSL యొక్క రెవెన్యూ దాదాపు 1100 కోట్లుండి కంపెనీ యొక్క ప్రాఫిట్ 400 కోట్లుంది. అలాంటప్పుడు CDSL యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,000 కోట్లుంది కదా. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను ఒక 2 రీజన్స్ చెప్పాను. మార్కెట్ యొక్క ట్రస్ట్ అండ్ అలాగే లిస్టింగ్ హిస్టరీ అని. సో ఇక్కడ మార్కెట్ యొక్క ట్రస్ట్ ని తెలుసుకోవడం కోసం CDSL యొక్క ఇన్వెస్టర్స్ డేటాలోకి వెళ్తే ఈ కంపెనీ యొక్క నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ని అబ్జర్వ్ చేయండి. 2023-24 ఆ టైంలో 8 లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉంటే యాజ్ ఆన్ డేట్ 15 లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. అంటే నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరుగుతూ ఉన్నారు, అది కూడా లక్షల్లో యాడ్ అవుతూ ఉన్నారు. అందుకనే ఈ కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అదే విధంగా 28,000 కోట్లుంది. కానీ సేమ్ బిజినెస్ చేసే NSDL ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో 1500 కోట్ల రెవెన్యూ, అంటే CDSL కంటే 400 కోట్ల రెవెన్యూ ఎక్కువ. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఉన్న ప్రాఫిట్ చూస్తే 380 కోట్లుంది. యాక్చువల్ గా CDSL కంటే ఇది కొంచెం తక్కువే, కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే దాదాపు 713 కోట్లుంది. ఇది CDSL కంటే చాలా ఎక్కువ. కానీ క్లియర్ గా NSDL యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే CDSL కంటే 12,000 కోట్లు తక్కువ ఉండి 16,000 కోట్లుగా మనకు కనపడుతుంది. దీనికి మనం నేర్చుకున్న రీజన్స్ లో మార్కెట్ ట్రస్ట్ అనేది గనక చూస్తే ఇక్కడ మనకు కేవలం 8 లక్షల ఇన్వెస్టర్లు మాత్రమే కనపడుతున్నారు. వెరాస్ CDSL లో సేమ్ బిజినెస్ అయినా కూడా 15 లక్షల కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే మార్కెట్ ట్రస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది? క్లియర్ గా మనకి CDSL లో ఎక్కువ ఉంది. అండ్ అలాగే లిస్టింగ్ హిస్టరీ, ఆబ్వియస్ గా మీకు తెలుసు NSDL అనేది రీసెంట్ IPO. మనం అబ్జర్వ్ చేస్తే 2025 ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ టైంలో మనకి ఇది IPO లాగా వచ్చింది కదా. వెరాస్ CDSL గనక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు 2017లోనే మనకి ఇది IPO వచ్చింది. సో CDSL కి హిస్టరీ ఎక్కువ ఉంది, ట్రస్ట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఇది కొంచెం ప్రీమియంలో ట్రేడ్ అవ్వగలుగుతుంది. సో ఈ మార్కెట్ ట్రస్ట్ అండ్ అలాగే లిస్టింగ్ హిస్టరీ వల్ల ఈ రెండిట్లో డిఫరెన్స్ అర్థం చేసుకున్నారు కదా. మనకి యాక్చువల్ గా ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ అయితే CDSL కానీ NSDL కానీ ఆల్మోస్ట్ సేమ్ ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా టఫ్ కాంపిటీటర్స్, చాలా క్లోజ్ గానే గ్రో అవుతూ ఉంటారు. కానీ రియల్ డిఫరెన్స్ అంతా మార్కెట్ ట్రస్ట్ అండ్ లిస్టింగ్ హిస్టరీలో వచ్చింది. మరి ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా గ్రోత్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? దీనికోసం నేను టాటా ఎల్ఎక్సీ యొక్క షేర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఒకసారి మనం టాటా ఎల్ఎక్సీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది దాదాపు 3,700 కోట్లుంది. అంటే CDSL కంటే 3 రెట్లు ఎక్కువ. అండ్ అలాగే నార్మల్ ప్రాఫిట్ చూస్తే 600 కోట్లుంది. వెరాజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 600 కోట్లుంది. అంటే CDSL కంటే దాదాపుగా 1.5 టైమ్స్ ప్రాఫిట్ కూడా ఎక్కువ సంపాదిస్తుంది. కానీ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 22,000 కోట్లు. అంటే CDSL కంటే 4,000 కోట్లు తక్కువ. మరి యాక్చువల్ గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ అనేది CDSL కంటే చాలా పెద్ద బిజినెస్. రెవెన్యూ కానీ, ప్రాఫిట్ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఎందుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇంత తక్కువ ఉంది? దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్. CDSL కానీ NSDL కానీ ఎంత స్టేబుల్ గా ఫ్యూచర్ లో పెరగబోతున్నాయో టాటా ఎల్ఎక్సీ అంతే స్టేబుల్ గా గ్రో అవుతుందా అంటే లేదు. టాటా ఎల్ఎక్సీ చేసే బిజినెస్ లో చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు. ఈ కాంపిటీటర్స్ అందరినీ దాటుకొని ఈ కంపెనీ అనేది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే కానీ ఈ కంపెనీ గతంలో ఏదైతే సేల్స్ గ్రోత్ లాస్ట్ 10 years లో లేదా ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 10 years లో రికార్డ్ చేసిందో వాటిని కంటిన్యూ చేయగలుగుతుంది. కానీ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఫారిన్ మార్కెట్స్ లో జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ యొక్క బిజినెస్ తక్కువ అయిపోయిందో అప్పటి నుంచి టాటా ఎల్ఎక్సీ యొక్క బిజినెస్ కూడా ప్రాబ్లమెటిక్ గా కనబడుతుంది. ఎందుకు ఇలాగా అంటే టాటా ఎల్ఎక్సీ యొక్క మేజర్ కస్టమర్స్ ఈ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టాటా ఎల్ఎక్సీ యొక్క బిజినెస్ అనేది మేజర్ గా యూరప్ లో ఉంది. వెరాజ్ యూరప్ లాస్ట్ 2 to 3 years నుంచి చాలా స్ట్రగుల్ అవుతుంది. అందుకనే ఈ పర్టికులర్ బిజినెస్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది అంత ఆప్టిమిస్టిక్ గా లేదు. ఈ విషయాలు అన్ని అర్థం చేసుకున్న స్టాక్ మార్కెట్ దీనికి కొంచెం తక్కువ వాల్యుయేషన్ పే చేస్తుంది. ఇప్పుడు లాజికల్ గా మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. ఇప్పుడు యాక్చువల్ గా TCS, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు కనుక రీసెంట్ టైం ఫ్రేమ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే AI అనేది ర్యాపిడ్ గా పెరుగుతున్నా కూడా లాస్ట్ 4 years లో TCS యొక్క రెవెన్యూ పెరుగుతూనే ఉంది, ప్రాఫిట్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్నీ జరుగుతున్నా కూడా ఈ TCS, ఇన్ఫోసిస్ కంటిన్యూస్ గా పడిపోతూ ఉన్నాయి కదా.
ఇప్పుడు అర్థమైందా మీకు రీజన్? ఒక కంపెనీ పెరగాలి అనంటే దాని యొక్క రెవెన్యూ, ప్రాఫిట్ లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరగడం కాదు. ఆ కంపెనీ మీద మార్కెట్‌కి ట్రస్ట్ ఉండాలి. అండ్ అలాగే లిస్టింగ్ హిస్టరీ కూడా చూసుకుంటుంది. అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్‌పెక్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్‌పెక్టేషన్ తగ్గింది కాబట్టే ఇలాంటప్పుడు కంటిన్యూయస్‌గా ఆ స్టాక్స్‌లో సెల్లింగ్ మనకు కనపడుతుంది. బట్ రేపటి రోజున ఈ కంపెనీస్ ఏఐని అడాప్ట్ చేసుకొని స్ట్రాంగ్ ఫ్యూచర్ గ్రోత్‌ని గనక ఎక్స్‌పెక్ట్ చేస్తే అలాంటప్పుడు ఈ కంపెనీస్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతాయి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలి అని అనుకుంటున్నాను. సిడిఎస్ఎల్ ఫ్యూచర్‌లో మల్టీ బ్యాగర్ అవ్వాలి అనంటే అలాంటప్పుడు మీరు రెవెన్యూస్ చూస్తారా? లేదా ప్రాఫిట్ చూస్తారా? లేదా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ చూస్తారా? అండ్ రేషియోస్‌లో ఆ కంపెనీ యొక్క డెటార్ డేస్, క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇలాంటివి చూస్తారా? ఒకవేళ మీరు స్టిల్ ఇలాంటివి చూడాలి అని గనక ఆలోచిస్తే మీకు ఎప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ యొక్క రియల్ గ్రోత్ అనేది అర్థం కాదు. నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లు, క్యాష్ ఫ్లోలు, రేషియోస్ ఇవన్నీ కూడా చాలా చాలా బేసిక్స్ మాత్రమే. నిజానికి మీరు ఈ బేసిక్స్ని వదిలేసి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి అని అనుకుంటే ఆ కంపెనీకి మార్కెట్స్లో ఉన్న ట్రస్ట్ ఏంటి, లిస్ట్ అయినప్పటి నుంచి ఇన్వెస్టర్స్ ఆ కంపెనీని ఎలా అక్యుములేట్ చేసుకుంటున్నారు, వాటి యొక్క ప్యాటర్న్స్ ఏంటి, అండ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో ఫ్యూచర్ గ్రోత్ని ఎలా తెలుసుకుంటాము అంటే ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ చదువుతూ వాళ్ళు ఎలాంటి క్యాపెక్స్ ప్లాన్స్ పెట్టుకుంటున్నారు, ఆ క్యాపెక్స్ ప్లాన్స్ వర్కౌట్ అవ్వడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటివి మనం లాజికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మేబీ ఫస్ట్ డేనే మీకు అర్థం కాకపోవచ్చు. మెల్లిమెల్లిగా మీరు ఒక బిజినెస్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కొన్ని నెలల్లోనే నేర్చుకోగలుగుతారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి వాటి గురించే ద మల్టీ బ్యాగర్ ఫార్ములా అనే నా పెయిడ్ కోర్సెస్లో నేను చాలా డీటెయిల్డ్గా 40 అవర్స్ ఆఫ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాసెస్ యొక్క లింక్ కింద కమెంట్ సెక్షన్లో ఉంటుంది. అయితే ఎనీహౌ ఈ వీడియో చూసిన తర్వాత సిడిఎస్ఎల్ లేదా ఎన్ఎస్డిఎల్ స్టాక్స్ని మీరు అబ్జర్వ్ చేసి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది నేను అడగట్లేదు, కానీ ఇందులో మీకు మంచి రిటర్న్స్ వస్తాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మేజర్గా ఈ కంపెనీ యొక్క డాక్యుమెంట్స్లోకి వెళ్ళి వాటి యాన్యువల్ రిపోర్ట్స్ని అనలైజ్ చేసి ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోగలిగారు అని అనుకుంటున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకోసం ఎవరు కష్టపడరు, మీకోసం మీరే కష్టపడాలి. అయితే ఒకప్పుడు ఇలాంటి డేటా అంతా అర్థం చేసుకోవడం చాలా కష్టం. బట్ ఇప్పుడు ఏఐని యూస్ చేస్తూ ఈ యాన్యువల్ రిపోర్ట్స్ ని, ట్రాన్స్క్రిప్ట్స్ ని, కాన్ కాల్స్ ని ఇలాంటి వాటన్నిటిని కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మీకు ఇంగ్లీష్ లో చదవడం కష్టమైనా కూడా తెలుగులో కూడా కన్వర్ట్ చేసుకొని చదవగలుగుతారు. హోప్ఫుల్లీ మీరు బేసిక్ స్టేజ్ లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లు, క్యాష్ ఫ్లోలు లాంటివే కాకుండా ఆ కంపెనీని అనాలిసిస్ చేయడం కోసం యాన్యువల్ రిపోర్ట్స్ ని, ట్రాన్స్క్రిప్ట్స్ ని కూడా చదవడం స్టార్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.